నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్ లో ఉన్నాం. తెలిసే ఉంటుంది అందరికీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు ఇక ఈ అసెంబ్లీలో చర్చించుకుందాం, అసెంబ్లీలో మీ పని పడతామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పినారు. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు చూసే ఉంటారు కేటీఆర్ గారు వ్యాఖ్యలు, ఎట్లా చూడతారు అసలు? మా అయ్య మొగోడు అంటే మొగోడు. ఇప్పుడు నువ్వు మొగోడివా మీ అయ్య మొగోడు అనేది మొగతనం గురించి తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. కేటీఆర్ గారు ఆ భాష ఈ భాష నువ్వు మాట్లాడంగానే ఓన్ చేసుకుని తెలంగాణ ప్రజలు మీరు అనుకోవద్దు. మగతనం గురించి మీ పిల్లలకు కావాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజలకు కావాలి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేనోడా మా అయ్య పేరు చెప్పుకున్నాయి. మరి అయ్య పేరు చెప్పుకునే గెలిచినావు, లేకపోతే నీ ముఖానికి ఏమన్నా మా రేవంత్ అన్న లాగా ఇండిపెండెంట్ గెలిచినావు. మా రేవంత్ అన్న జెడ్పీటీసీ ఎమ్మెల్సీ కూడా ఇండిపెండెంట్ గా గెలిచిండు. ఆయనకి నీకేడ పొందుతుంది? ఓ కారుకూతలు కూస్తున్నావు. ఇంకొక మాట కూడా చెప్పినాడు ముఖ్యమంత్రి గారి భార్య సత్యమణి గారు కూడా, గీతారెడ్డి గారు, అమ్మ మీరు మీ ఇతన్ని కట్టేయండి లేకపోతే అందరినీ కరిచేలా ఉన్నాడని చెప్పేసి కూడా కొన్ని మాటలు. నేను కూడా చెప్తున్నా గాంధీ భవన్ వేదికగా, మా అన్నలు మా పీసీసీ అన్న మా రేవంత్ అన్న మా మహేష్ అన్ననేమో జర మాట్లాడకండి అమ్మా మనకు సంస్కారం ఉంది అని మాకు సంస్కారం నేర్పించారు. కానీ వీళ్ళు మాట్లాడే భాష చూస్తే సంస్కారం కూడా సంస్కారాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అనంటే నీలిమమ్మకి చెప్తున్నా, అచ్చోష్ నాంబోత్ లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండమ్మా. ఎందుకమ్మా అట్లా మొత్తం దేశం మీదకి వదిలినావు? రాష్ట్రం పోయింది, దేశాల మీద కూడా వదిలినావు. జాగ్రత్త పెట్టుకో అమ్మా. మతిస్థిమితం లేకుండా ఒక మతిస్థిమితం కోల్పోయినా. ఎందుకంటే అధికారం అనేది నీ మొగనికి బాగా అలవాటు, అన్నంతో సమానం. కాబట్టి అధికారం లేకపోవడం ఏ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. కలలుగా అన్నాడట రైటు, నేను మాజీ సీఎంని కదా, అరే నేను రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వాలని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిండు, నేను కూడా మాజీ సీఎం కదా అంటుండు. అసలు నీకు రేవంత్ అన్నకి ఎక్కడన్నా పొంతనుందా? ఇంకో మాట కూడా ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఎడమకాలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. అది నాకైతే కుడికాలు చెప్పు తీసుకొని పల్ల కొట్టాలనిపిస్తుంది తమ్మి. దవడలన్నీ పగల కొట్టాలనిపిస్తుంది. నా చేయి దురదలేస్తుంది. మరి ఈ చేయి ఇట్లా చూపించినప్పుడు నాలుగేళ్ళు అయితే చూపిస్తే ఇంకా ఏం మాటలు ఇవి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని కొట్టాలనిపిస్తుంది. అది చెప్పు మెడకేయాలనిపిస్తుంది నాకు. మా అన్న ఏమంటుండు, రేవంత్ అన్న ఒక్కడు తమ్మి మాట్లాడొద్దు అంటారు. ఇవాళ ఒక మాజీ మంత్రి అట్లా మాట్లాడుతున్నప్పుడు ఒక జనరల్ సెక్రటరీగా నేను పార్టీ పరంగా మాట్లాడాలి. మా అన్నలు ఏమని అననియండి, నేను రాష్ట్ర సీఎం అంటే మాత్రం నేను ఊరుకోను. రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీయా బీజేపీ పార్టీయా కాంగ్రెస్ అని కాదు, ఒక పెద్దన్నగా ఒక తండ్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతాడు. పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిందంట కదా. ఇప్పుడు తమ్ముడు వీళ్ళకు మతిస్థిమితం కోల్పోయి వెనకడుజోలు చెప్పి ఎక్కెక్కేడుస్తారు. అసలు మేము ఎందుకు ఓడిపోయినాం, మా భవిష్యత్తు ఏంది, మా కార్యాచరణ ఏంది అనేది ఆలోచించరు. ఎంతసేపటికి రేవంత్ రెడ్డి మొగడు కాబట్టి వీళ్ళకి రేవంత్ రెడ్డి మొగడు, ఇంకెవ్వడు కాదు తెలంగాణ రాష్ట్రంలో. అది వాస్తవము. ఇవాళ ఆయన కష్టాన్ని నమ్ముకొని వచ్చాడు, అయ్యని నమ్ముకొని రాలే రాజకీయాలలో. ఇంకొకటి కూడా నీకు చూపిస్తా తమ్మి, ఎందుకంటే మీ లెజెండ్ టీవీకి బాగా అవి కావాలి. ఒక్కసారి ఇది కింద ఇది పెట్టి చూపి. హైదరాబాద్ గల్లీలో పెరిగిన నేను, నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా పర్వాలేదు. ఈడేమన్నాడు, హైదరాబాద్ గల్లీలలో నేను పెరిగినా రేవంత్ రెడ్డి నువ్వు ఊరికెళ్ళి వచ్చినా అన్న. అరే నీకు సిగ్గున్నాదిరా? ఊరు అంటే నీకు అంత చీపా? అంటే ఊర్లో ఉన్న రైతులు అంటే బలిసిందారా నీకు? ఊర్లో రైతులు ఓట్లేసి గెలిపిస్తే రైతన్నలు అన్నప్పుడు నేను బలిసింది అనకపోతే ఏమన్నా తమ్మి? అందుకే మిమ్మల్ని మీ తోలొలిసి ఊరోళ్ళందరూ మిమ్మల్ని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు మీ అయ్యని. ఒక రైతులని నువ్వు అఘోరపరిచినావు అంటే ఊర్లలో ఎవరుంటారు తమ్మి? రైతులే కదా. రైతులను అవమానించినోడు ఎప్పుడైనా పైకి వస్తాడా? రేవంత్ అన్న ఊర్లోకి వెళ్ళి వచ్చినాడు. ఈడు ఆడ పుట్టిండు, చింతమార్కలు పుట్టిండు. ఈడు ఏడ బాత్రూమ్ కడిగిండు, అమెరికాలో కడిగిండు. ఈడు గుంటూరులో చదువుకున్నాడు. మరి పెయింటింగ్ వేస్తే మా అన్న తప్పైంది. దొంగతనం మీలాగా మీ అయ్య పేరు చెప్పుకొని రాలే. పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్, ఒక కళ. నీ ముఖానికి వస్తారా? నీకు ఏదైనా భాషలు వస్తాయన్నా కదా. మరి ఆయన పేరు మీ ఆయన పేరు చెప్పుకో. నువ్వు కేటీ రామారావు ఎవరంటే చంద్రశేఖర్ రావే అంటారు. రేవంత్ రెడ్డి ఇట్లా వాళ్ళ నాయన పేరు తాత పేరు ఎప్పుడని చెప్పినా విన్నావాను? పేరు ఎప్పుడు చెప్పలేదు. ఆయన తెలంగాణ ప్రజలు కోరుకుంటే ముఖ్యమంత్రి అయ్యిండు. మీ అయ్యా తెలంగాణ ఉద్యమకారుల ఉసురు మీద సీఎం అయ్యిండు. నువ్వు ఇవాళ నువ్వు ఒక సీఎం కొడుకు అంటే సిరిసిల్లలా తొక్కండి విన్ని. మిమ్మల్ని అవమానించిండు. మీరు అసెంబ్లీకి పంపించారు, 2 సార్లు మంత్రి పదవి వచ్చింది.
ఊరు ప్రజలే ఇలా నా రైతన్నలే వాళ్ళందరూ ఓటేస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది, వాళ్ళ చెల్లె ఎంపీ అయింది. అదే రైతులు ఓడగొడుతున్న మీ చెల్లె పోయింది. నిన్ను పక్క ఊరు అన్నావు కదా, అదే మళ్ళీ బాత్రూమ్ కడగాలి, అదే అమెరికాకు నువ్వు పోవాలి, మళ్ళీ అక్కడనే పోవాలి. నువ్వు కూడా పౌరుషం గురించి మాట్లాడుతుంది. మూతి మీద మీసంలో ఉంటది పౌరుషం, వీడికి మీసమే లేదు. పౌరుషం ఎక్కడ ఉంటుంది తమ్మి? మరి మా రేవంత్ అన్న అన్నప్పుడు 100% అంటాం. మా రేవంత్ అన్న అంటే మళ్ళీ మీ అమ్మ గుట్టిండా అంటారు. ఒక ముఖ్యమంత్రిని ఒక నాకన్నా కొంచెం స్థాయి, నాకన్నా కొంచెం ఏజ్ లో ఉన్నప్పుడు అన్న అంటాం. ఇంకా 10-15 ఏళ్ళు తక్కువ ఉన్నప్పుడు తండ్రి గారితో సమానురాలి అని అంటాం. నేను అనేది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అందరు ఎక్కువ శాతం ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ రేవంత్ అన్న అంటారు. అన్న అనే పదంలో చాలా అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని కూడా వీళ్ళు ఏకపక్షంగా, ఇంకోడు అంటాడు అసెంబ్లీకి వస్తే ఆటో అటాక్ వస్తుంది అంటాడు. రండిరా భయ్, ఎవరికి ఆటో అటాక్ వస్తుందో తెలంగాణ ప్రజలు రెడీ గురు. ఎవరి చుచ్చు పడుతుంది రేవంత్ రెడ్డిని చూసి? ఎవరికి చుచ్చు పడుతుంది? వీళ్ళు చేసిన అవినీతి వల్ల చుచ్చుబడే వస్తలేరు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ నడిపిస్తాం, స్పెషల్ గా మీకోసం పెడతామన్నారు. మళ్ళీ ఎందుకు రాలే? మాకంటే 2 ఏళ్ళ టైమే. ఈడెవరు మాకు టైం? ఈయనకి తెలంగాణ ప్రజలు మాకు టైం ఇచ్చారు 5 సంవత్సరాలు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. మేము మంచిగా పాలన చేయకపోతే మేము కూడా అనుకుంటాం, మమ్మల్ని కూడా పంపిస్తారు. ఒక్కటే తమ్మి నేను చెప్పేది ఏంటంటే, ఎవరు పని చేయకపోతే వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదు. అసెంబ్లీకి రావాలి, మీరు చేసిన అవినీతి గురించి చర్చించాలి. అప్పుడు అందులో ఎవరికి లాగులు తడుస్తాయో, ఎవరు కూర్చోబడుతుందో, ఎవరికి ఆటో అటాక్ వస్తుందో తెలుస్తుంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించకుండా కేవలం ప్రభుత్వం గురించి మాట్లాడండి కదా కేసీఆర్ గారు. మీరే అన్నారు అసెంబ్లీకి వస్తుంటే, నేను కూడా అన్నా అసెంబ్లీకి ఎవరు వస్తారు? మరి ప్రతిపక్ష నాయకుడు వస్తారు. నేను కూడా కేసీఆర్ పేరు తీస్తలేను. ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. అసెంబ్లీకి వస్తాము కాసుకోండి కూసుకోండి అంటే అసెంబ్లీకి వచ్చి ఏం చెప్తాం? అసెంబ్లీకి వస్తానంట మంత్రుల మధ్యలో పంచాయతీలు పెడతాడట. మీ అమ్మ మొగడొచ్చినా, కేసీఆర్ జేజమ్మ మొగడొచ్చినా, కేసీఆర్ ముత్తాత వచ్చినా కూడా మంత్రుల మధ్యలో చిచ్చు పెట్టలేవు. అన్నదమ్ములలాగా కలిసి ఉంటున్నారు. తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. మీరొచ్చి ఏదో వచ్చి ఇక్కడ సమన్వయం లేదని కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ పిల్ల పిత్రిగాడు దాని గురించి చెప్తావు అంటే ఏముంది? ఇంకేముంది? ఇంట్లో ఇంకే సక్కత లేదు, చెల్లెకు అన్నకే లేదు. దీని మంది గురించి మాట్లాడతాడు. ఈ సక్కదనం చెల్లెకు సమాధానం చెప్పమను. లత్కోర్ పనులు చేసినావంట నువ్వు, 70 ఎకరాలు ఏదో వాసవి గ్రూప్ వన్కి ఇచ్చినావు, దానికి సమాధానం చెప్పు. సంతోష్ రావు ఇట్లా దొంగతనం చేసినట్టు 700 ఎకరాలు మందుల చూడగలిపడ్డాడు. మరి మీరు ఇంత అవినీతి చేసిరు, మా హరీష్ బావా మా అన్న ఇట్లా చేసిండు, మా నాయన ఇట్లా చేసిండు అంటారు. ఫస్ట్ ఆడపిల్లకి సమాధానం చెప్పుర్రు. అయ్యా వీళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు? సరే ఇగో రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శ కామన్ తమ్ముడు. ఆయన ఏం మాట్లాడుతున్నారు సమాధానం చెప్పడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నాం కదా. అవినీతి చేసినప్పుడు భయపడాలి, అవినీతి చేయనప్పుడు మాకేముంది చెప్పండి. వీళ్ళ వాలకం ఎట్లుందంటే మూతి మీద మీసం ఉన్నాడైతే. అంటే కేసీఆర్ గారు చెప్పినారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏర్పడే 2 సంవత్సరాల నుంచి మొత్తం భూ స్కామ్లు, భూదందాలు తప్ప ఏం లేదు, కమిషన్లు అని చెప్పి. అది భూదందాలు చేసిరా, భూ స్కామ్లు ఎవరు చేసిరా అనేది అసెంబ్లీలో చర్చిద్దాం. ఇప్పుడు ఎవరు చేసిండ్రు, ఎవరెవరు 30 సంవత్సరాలకు ముందు వెళ్ళిపోయింది తెలంగాణ భూముల రేట్లల్లో. అంటే ఈ రకంగా పెంచి మొత్తం కోట్లు దండుకొని మొత్తం మంచిగా 5 లక్షల కోట్లు. మొన్న ఒక్కటే తమ్ముడు 30 మనం ఇన్ని సంవత్సరాలలో దగ్గర 22 మంది సీఎంలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీలో దగ్గర ఒక 65,000 కోట్ల అప్పు ఉంటే, అంటే 22 మంది సీఎంలు కేవలం ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక కేసీఆర్ వచ్చిన తర్వాతనే 8 లక్షల కోట్ల అప్పులు చేసిండంటే వీడు ఎంత దుర్మార్గుడు. ఇలాంటి ఎందుకు తరిమి కొట్టిరు తెలంగాణ ప్రజలని తెలుసుకోవాలి. ఎంత అవినీతి! 8 లక్షల కోట్లు తమ్మి. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి 22 మంది సీఎంలు పనిచేస్తే కానీ అప్పు, మరి ఇంత అప్పు చేసిండంటే వీడిని ఎవరు శబాష్ అంటాడు? ఈయన వస్తే ఎవరికి హార్ట్ అటాక్ వస్తుంది? ఎవడు మొక్క దేనికి తమ్మి? ఎవరికి గుండెల దడ ఉంది కాబట్టి పామౌదులు అనుకుర్రు. మాకేం దడ? మేము అభివృద్ధి దశలో నడుస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి మాకు ముఖ్యం కాబట్టి ప్రజలలో తిరుగుతున్నాము. పామౌదులు మేము పడుకున్నావా? ఎవరు పడుకోరు? జనాలకు కనిపిస్తాడే లీడరు. ఓడిపోతే పోయి పామౌదులు పంతాడు ఎవడన్నా? ఓడిపోతేనే ఇంకా మంచిగా గల్లెగురేసుకుంటే ఎస్
నేను ఈ తప్పు చేసిన, నేను ఇంకోసారి చేయనని భరోసా కల్పించాలి. పామదలో వండుకుంటూనే ఓడిపాలని అంటాడు, పామదలో వండుకుంటే ఓడి లీడర్ అంటారు. చెప్పండి, ఈ గురికొస్తారు అడక్కలు. ఒక్కొక్క ఆమె ఒక్కొక్క విధంగా. కనీసం రాజకీయ నాలెడ్జ్ లేని ఆమె కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతారు. అంటే అది గొప్పతనమా? ప్రజలకి సమాధానం చెప్పాలి, రాజకీయంగా విమర్శించండి. అంటే వాళ్ళు పేడేడు వాళ్ళని పెట్టేసి తిట్టిపిస్తున్నారు. మీ పార్టీలో ఉద్యమాలు చేసిన ఆడవాళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించండి. డబ్బులు ఇచ్చి టీవీలలో పంపించి, డబ్బులు ఇచ్చి వీడియోలు చేయమని చెప్పేసి రీల్స్ చేయమని పంపించి దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి. ఈరోజు ఇష్టం ఒక అభివృద్ధి దశలో అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి గారిని అనండి, తప్పులేదు. కానీ మీరు పార్టీ పరంగా ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పుకోగడుతున్నప్పుడు మేము కూడా విమర్శ ప్రతి విమర్శ ఉంటుందా ఉండదా? మేము అనలేదు ఆ భాష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ఎట్లా ఉంది? ఏం భాష ఉంది? ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఈ భాషను పరిచయం చేసింది ఎవడు? కేసీఆర్. రండా అనే మాట ఎవరు నేర్పించిండు? కేసీఆర్ నేర్పించిండు. మళ్ళీ కేసీఆర్ రాజు అయినప్పుడు మళ్ళీ మేము అందరం ప్రజలం కాదా? మళ్ళీ ఆయన మాట్లాడినట్టు మేము మాట్లాడుతున్నాం. అంటే నీకొక న్యాయం మాకొక న్యాయమా? అంటే అబ్బా రండాలంటారు, ముండాలంటాడు, అదంటాడు, లక్కర్ సాప్ అంటాడు, పిట్టల దొర అంటాడు, ఇవన్నీ ఆయన మాట్లాడొచ్చు. రాష్ట్రాన్ని ఈసరించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడే భాష మోపైనాడు అంటాడు, ఎందుకు కొడుతురు కుక్కల్లాగా అంటాడు, కుక్కలతో పోలుస్తుంటాడు. ఈయన భాష బాగుందా? అంటే ఈయన మాట్లాడితేనే బాగుంది, రేవంత్ రెడ్డి మాట్లాడంగానే బాగుండదు. ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? అంటే నేను కూడా తెలంగాణ బిడ్డనే, నాలో కూడా తెలంగాణ రక్తమే ఉంది. మేమెందుకు మాట్లాడొద్దు? మీరు మాట్లాడినప్పుడు మేము కౌంటర్ వేయకపోతే ఇప్పటికే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడైనా విమర్శ చేసినప్పుడు విమర్శ చేయకపోతే చాతగానితనం అవుతుంది. కాబట్టి నేను ఒక కాంగ్రెస్ వాదిగా డెఫినెట్ గా నా మీద బాధ్యతగా, నాకు వినబుద్ధి కావట్లేదు ఈ మాటలు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను రాజకీయంగానే విమర్శిస్తా, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాను. రాజకీయాలు అనేది విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి. నేను ఇలాంటి మాట్లాడితే మీ దాంట్లో ఎక్కువ ట్రోల్ అవుతుంటాయి. ఇంకా దాని కింద అడ్డమైన వాడు ఉంటాడు, ఇక అటు ఇటు నా కొడుకులు ఇక పెడుతుంటారు కామెంట్లు, పిచ్చి ముండవడుకులు. ఆ కామెంట్లు పెట్టిన నా కొడుకులు అని చెప్తున్నా, ఒక్కొక్క తోలు తీస్తా కొడుక. మీరు కామెంట్లు పెట్టినాడు ఒకడు అడుగుతుండు మొన్న, నీది ఏ ఊరు అని. నాది గాంధీ భవన్. రా నీకు సమాధానం నేను చెప్తా. ప్రొఫైల్ లాక్ చేసుకోకుండా డైరెక్ట్ నీ ఫోన్ నెంబరు, నీ కరెక్ట్ ఐడి పెట్టరా, నేనెవడో చూపిస్తా. అప్పుడు రాజకీయంగా విమర్శిస్తున్నా, నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను. ఒకవేళ వ్యక్తిగతంగా నేను ఏదన్నా నోరు జారన్నా కూడా నేను క్షమాపణ కోరుతా. అలాంటి వ్యక్తిని నేను. ఇష్టం వచ్చినట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? ఇప్పుడు అంటే ఇప్పుడు నిన్ను ఒక్క చెప్ప కొడతా నువ్వు ఊకుంటావా? నిన్ను గిచ్చుతా నువ్వు ఊకుంటావా? ఎందుకు ఊకుంటాము? నువ్వు గిచ్చినావు కాబట్టి నేను కొట్టినా, మరి నువ్వు అన్నావు కాబట్టి మేము అంటున్నావు. ఇంకమ్మా నీకే అంటున్నప్పుడు మాకు లేదా? పాలమూరులో వలస జిల్లా, వలసలు పోతాయి. పచ్చి పులుసుతోనే తిని 10 మందికి పెడతాం. మీలాగా దొరల పాలన కాదు మాది. ఇంకా మళ్ళీ ఇంకో ఆయన అంటాడు, ఈయన మన బండి సంజయ్ అన్న, ఆయన మొలతాడు గురించి మాట్లాడతాడు. ఆయన మొలతాడు గురించి అట జూబ్లీ హిల్స్ లోనంట ఓటేస్తానట. ఏంది మొలతాడు ఉన్నాడన్న ఓటేస్తే మీరు ఆయనతో ఓటేసిరనుకో కానిల్స్ పెడతాడట. కానిల్స్ చేస్తామంట మేము. అంటే మరి ఎందుకో మరి గెలిచినాం మేము ఏమన్నా అక్కడ కానిల్స్ చేసాము మేము. ఆయన మాట్లాడతాడు, మీరు సెక్యులరిజం అంటారు, మేము ఈవిజం అంటారు, మేము రాముడు అంటాము, మేము ఇది అంటాము. ఆర్ఎస్ఎస్ వాళ్ళేమో క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తారు, మళ్ళీ మోడీ పోయేమో నిన్న సెలబ్రేషన్ చేసుకుంటాడు. ఈయననేమో మొలతాడు అంటాడు, పాత బస్సులో మొలతాడు అంటాడు. మాధవిలతనేమో మస్జిద్లో పోతుంది, ప్రార్థనలు చేస్తుంది. బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టరా గల్లీ లీడరా? మీరే చెప్పండి. మరి మొలతాడు ఉన్నాడు ఎందుకు ఓటు వేయాలి? మొలతాడు ఉన్నాడు ఓటు వేయాలి కదా మరి. అంటే మొలతాళ్ళ గురించి ఈయన మాట్లాడతాడు, పౌరుషం గురించి ఆయన మాట్లాడతాడు, మొగతనం గురించి మాట్లాడతాడు. రెచ్చగొట్టడమే మరి, వాళ్ళకి అవసరం కదా రెచ్చగొట్టడము. ఎప్పుడు కూడా అంతే కదా. మొలతాళ్ళు, మొగతనాలు, పౌరుషాలు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ముఖ్యం. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తాట తీస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మేము కూడా రెడీగా ఉన్నాం. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, మీరు చేసిన అవినీతి కూడా చర్చించాలి.